ఫైనల్లీ రెండు ఇంపార్టెంట్ స్టేట్స్ అయిన తమిళనాడు అండ్ వెస్ట్ బెంగాల్ యొక్క ఎలక్షన్ రిజల్ట్స్ ఈ రోజు మనం ముందున్నాయి. ఈ రోజు మనం ఈ టూ స్టేట్స్ యొక్క ఎలక్షన్ అనాలిసిస్ చేద్దాం స్టేట్ బై స్టేట్. ముందుగా తమిళనాడు చేద్దాం, దాని తర్వాత వెస్ట్ బెంగాల్ చేద్దాం. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది 208 సీట్స్ తో. టీఎంసీ 100 సీట్స్ లోపలే పడిపోయింది అండ్ వాళ్ళ మెయిన్ ఫేస్ మమతా బెనర్జీ గారు తన సీట్ లోనే ఓడిపోయారు. ఇక్కడ ఈసీఐ అండ్ టీఎంసీ మధ్యన బ్లేమ్ గేమ్ నడుస్తుంది. అందుకే దీన్ని తర్వాత కవర్ చేద్దాం. ముందు తమిళనాడు విషయానికి వచ్చేద్దాం. తమిళనాడులో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయ్ గారు టీవీగా ఎమర్జ్ అయింది. ఆయనకి 234 సీట్స్ లో 108 సీట్స్ వచ్చినాయి. అంటే ఇక్కడ క్లియర్ మెజారిటీ ఏ పార్టీకి రాలేదు. విజయ్ గారు గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే ఆయనకి 118 సీట్స్ కావాలి. సో ఇక్కడ 2 కేసెస్ ఉన్నాయి. ఈ 2 కేసెస్ లో ఏ కేసు జరిగినా సరే విజయ్ గారు సీఎం అవుతారు. ఇక్కడ ఫస్ట్ కేసు ఏంటంటే ఆయనకి ఇంకో 10 సీట్స్ కావాలి సీఎం అవ్వాలంటే. ఆ 10 సీట్స్ అనేవి ఆయన వేరే పార్టీ దగ్గర నుంచి తీసుకోవచ్చు. ఇక్కడ మన దగ్గర డేటా ఉంది. టీవీకేకి 108, డిఎంకేకి 59, ఏడీఎంకేకి 47, కాంగ్రెస్ కి 5, పిఎంకేకి 4 అండ్ ఐయుఎంఎల్ కి 2. విజయ్ కి సీఎం అవ్వాలంటే 118 కావాలి. 118 అంటే ఇంకా 10 లెస్ లో ఉన్నారు. ఆయన కాంగ్రెస్ యొక్క సపోర్ట్ తీసుకోవచ్చు. అంటే కాంగ్రెస్ దగ్గర ఉన్న 5 ఎమ్మెల్యేస్ టీవీకేకి సపోర్ట్ చేయాలి అండ్ పిఎంకే దగ్గర ఉన్న 4 ఎమ్మెల్యేస్ ని కూడా తీసుకుంటే ఆయన దగ్గరికి 9 మెజారిటీ ఉంటది. అండ్ ఐయుఎంఎల్ దగ్గర ఉన్న 2 కూడా తీసుకుంటే ఆయన కరెక్ట్ గా 119 సీట్స్ తో గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఈ ఎమ్మెల్యేలు ఎవరు టీవీకే పార్టీలో చేరకపోతే ఏం జరుగుతుందంటే విజయ్ గారు యాజ్ యూజువల్ గా గవర్నర్ దగ్గరికి వెళ్లి సీఎం కింద ప్రమాణ స్వీకారం చేసేస్తారు. మీ మెజారిటీని ప్రూవ్ చేసుకోండి అని గవర్నర్ గారు విజయ్ కి 5 to 7 days డెడ్ లైన్ ఇస్తారు. దాని తర్వాత పార్లమెంట్ లో ఏం జరుగుతుందంటే ఒకవేళ విజయ్ గారికి ఏ పార్టీ దగ్గర నుంచి కూడా ఇన్సైడ్ సపోర్ట్ రాకపోతే అవుట్ సైడ్ సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. అదేంటంటే విజయ్ మీద నమ్మకం ఉండి కొన్ని పార్టీలు ఓకే ఇతను మాకు సీఎం గా ఓకే అని చెప్తే మైనారిటీ గవర్నమెంట్ తోనే విజయ్ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 కేసుల్లో ఏదో ఒకటి జరుగుద్ది అండ్ తమిళనాడుకి విజయ్ సీఎం అయిపోతారు. సో ఇప్పుడు వెస్ట్ బెంగాల్ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది టీఎంసీ పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి 70 సీట్స్ మాత్రమే వచ్చినాయి అండ్ బీజేపీకి 206 సీట్స్ వచ్చినాయి. ఇక్కడ టీఎంసీ ఓడిపోయిన తర్వాత ఫుల్ గా బ్లేమ్ అనేది ఈసీ మీద పెట్టేసింది. అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద బ్లేమ్ గేమ్ అనేది పెట్టేసింది. ఎందుకంటే వీళ్ళు ఫెయిర్ గా ఎలక్షన్ అనేది కండక్ట్ చేయలేదు అని. అలా ఎందుకన్నారో ఇప్పుడు మనం కొన్ని కీ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి టోటల్ ఓట్స్ ఎన్నో చూద్దాం. ఇక్కడ డేటా ప్రకారం ఇక్కడ టీఎంసీకి 2,55,61,158 ఓట్స్ పడ్డాయి. అదే బీజేపీకి వచ్చేసరికి 2,87,21,776 ఓట్స్ పడ్డాయి. వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఎంత అంటే 31,60,618 ఓట్స్ డిఫరెన్స్ ఉంది. బట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్ కి ముందు ఎస్ఐఆర్ జరిపింది వెస్ట్ బెంగాల్ లో. అలా ఎస్ఐఆర్ జరిపినప్పుడు 90 lakh ఓట్స్ అనేది వెస్ట్ బెంగాల్ నుంచి డిలీట్ చేసేసారు. సో ఆ 90 lakhs మెంబర్స్ కూడా ఇక్కడ యాడ్ ఆన్ అయితే ఈ రిజల్ట్స్ తారుమారు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఆ 90 lakh మెంబర్స్ లో కూడా చాలా మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, చనిపోయిన వాళ్ళందరూ కూడా ఉంటారు కదా, ఫిల్టర్ చేశారు అనుకోవచ్చు. బట్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇందులో ఈ 90 lakhs మెంబర్స్ లో 27 lakhs మెంబర్స్ మా ఓటు మాకు మళ్ళీ కావాలని అప్పీల్ చేశారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర కరెక్ట్ గా డాక్యుమెంట్స్ అనేవి ఉన్నాయి. బట్ ఈ 27 lakhs ఓట్స్ కూడా ఒకేసారి వెరిఫై చేయలేకపోయింది. అందులో 1600 ఓట్స్ మాత్రమే వెరిఫై చేసి వాళ్ళ ఓట్ హక్కుని వాళ్ళకి తిరిగి ఇచ్చారు. అంటే ఇంకా 26 lakhs చిల్లర్ ఓట్స్ అనేవి ఇంకా కేసెస్ పెండింగ్ లోనే ఉండిపోయినాయి. వాళ్ళందరి ఓట్లు కూడా పొందుంటే ఇక్కడ వాళ్ళు కూడా ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేస్తుంటే ఈ ఎలక్షన్ రిజల్ట్స్ అనేది ఎక్కడికో వెళ్ళిపోయినాయి. సో ఇలా ఈసీఐ బీజేపీకి హెల్ప్ చేసిందని టీఎంసీ గవర్నమెంట్ బ్లేమ్ చేస్తుంది. ఇంకొక డీటెయిల్ ఏంటంటే ఎక్కడైతే ఎస్ఐఆర్ జరిపి ఓట్లు డిలీట్ చేశారో అక్కడ డేటా చూద్దాం ఒకసారి. సో ఎక్కడైతే 25,000 కన్నా ఎక్కువ ఓట్లు డిలీట్ చేశారో అక్కడ బీజేపీ 95 సీట్స్ లో గెలిచింది. సో ఇంకొకటి ఏంటంటే ఎక్కడైతే 15,000 ప్లస్ ఓట్స్ డిలీట్ చేశారో అక్కడ బీజేపీ గవర్నమెంట్ 47 సీట్స్ గెలిచింది. సో ఇక్కడ ఎక్కడెక్కడ ఏ కాన్స్టిట్యుయెన్సీలో ఎక్కువ ఓట్లు అనేది తొలగించారో అక్కడక్కడ బీజేపీ మెజారిటీతో గెలిచింది. సో ఇలా చేయడం వల్ల టీఎంసీ గవర్నమెంట్ ఈసీ మీద బ్లేమ్ చేసింది, ఫెయిర్ గా ఎలక్షన్స్ అనేది కండక్ట్ చేయలేదు అని చెప్పి. సో ఇక్కడ కొంచెం అన్ఫేర్ గానే ఉంది. ఎందుకంటే ఆ 27 lakhs మెంబర్స్ పెండింగ్ కేసులు ఉన్నాయి. ఇంకా వాళ్ళలో చాలా మంది ఓట్ హక్కు వాళ్ళకి వెనక్కి ఇవ్వాల్సిందే, వాళ్ళ దగ్గర కరెక్ట్ డాక్యుమెంట్స్ అనేవి ఉంటే. బట్ ఎలక్షన్ కమిషన్ ఏం పట్టించుకోకుండా ఎలక్షన్స్ అనేవి పెట్టడం జరిగింది. సో ఇక్కడ చిన్నగా ఈసీ అనేది బీజేపీకి అడ్వాంటేజ్ చేసిందనే చెప్పాలి. సో మీరు దీని గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.